రామచంద్రాపురం రాజకీయం రసవత్తరంగా మారిపోయిందా? పక్కా లోకల్ అభ్యర్థినే ఇక్కడ విజయం వరించనుందా? ఇంట్లో మనిషిల సూర్యప్రకాష్ ప్రచార బరిలో దూసుకెళ్తున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 ప్రధాన కులాలు ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయి. పార్టీలు ఏవైనా కాపు, శెట్టి బలిజ సామాజిక వర్గాల మధ్యనే పోటీగా ఇక్కడి పరిస్థితి మారుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇంతవరకు నెగ్గిన నేతల సామాజిక వర్గాలు కూడా ఇవే కావడం గమనించదగ్గ విషయం. కాగా 2 సార్లు స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గిన నేపథ్యం కూడా ఈ నియోజకవర్గానికుంది. గతంలో ఇక్కడ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య పోటీ రసవత్తరంగా సాగిన పరిస్థితి ఉండేది. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా రాజోలు ప్రాంతానికి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం బరిలో నిలిపింది వైసీపీ అధిష్టానం. టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి తోట త్రిమూర్తులు ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకే గూటికి చేరడంతో వైసీపీ పార్టీ నియోజకవర్గంలో మరింత బలాన్ని పుంజుకుంది. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకు అధిష్టానం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అయితే ఆయన 1994లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిన త్రిమూర్తులు 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2004 స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సుభాష్ చంద్రబోస్ విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన సుభాష్ చంద్రబోస్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామచంద్రాపురంలో ఉప ఎన్నిక షురూ అయ్యింది. 2012లో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరపున తోట త్రిమూర్తులు పోటీ చేయగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన నూతన పార్టీ వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 11,919 ఓట్ల ఆధిక్యంలో తోట త్రిమూర్తులు గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పోటీ చేయగా ప్రత్యర్థి వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. మళ్లీ తోట త్రిమూర్తులు విజయకేతనం ఎగురవేశారు. 2019 ఎన్నికల్లో పిల్లిని మండపేట పంపించిన వైసీపీ అధిష్టానం రామచంద్రాపురంకు రాజులకు చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో వేణు 5,168 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక అప్పటి నుండి వైసీపీలో సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్కు మంత్రి వేణుగోపాలకృష్ణకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒక దశలో పార్టీకి అవసరమైతే రాజీనామా చేస్తానని పిల్లి హెచ్చరించారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధిష్టానం రామచంద్రాపురం నియోజకవర్గానికి పిల్లి కుమారుడు సూర్యప్రకాష్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. మంత్రి వేణును రాజమండ్రి రూరల్కు పంపించింది. ఇదిలా ఉంటే టీడీపీ తరపున శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఇక్కడ కూటమి భాగస్వామ్యంలో కొత్త అభ్యర్థి శెట్టి బలిజ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు వాసంశెట్టి సుభాష్ చంద్రబోస్ను బరిలో దింపింది టీడీపీ. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల కంటే వ్యక్తుల బట్టి విజయాలు దక్కుతుంటాయి. అలా వ్యక్తులను బట్టి గెలుపోటములు డిసైడ్ అయ్యే నియోజకవర్గాల్లో రామచంద్రాపురం ఒకటి. ఈ నియోజకవర్గంలో పార్టీల మధ్య వార్ కంటే నాయకుల మధ్య వార్ ఎక్కువగా జరుగుతూ వస్తుంది. చాలా ఏళ్లు ఇక్కడ సుభాష్, తోట త్రిమూర్తుల మధ్య పోటీ జరుగుతూ వచ్చింది. ఇక ఈ పోరులో పిల్లి 3 సార్లు రామచంద్రాపురం నుంచి గెలిస్తే తోట 4 సార్లు విజయం సాధించారు. అయితే పిల్లి 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలవగా తోట 2 సార్లు టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్, మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో రామచంద్రాపురంలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తోట ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక గతంలో ఇక్కడ వైసీపీ తరపున చెల్లుబోయిన వేణుగోపాల్ విజయం సాధించారు. అంటే రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన 3 నాయకులు వైసీపీలోనే ఉన్నారు. చెల్లుబోయిన మంత్రిగా ఉంటే పిల్లి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అటు తర్వాత తోట ఎమ్మెల్సీగా ఉండి మండపేటలో వైసీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. అంటే తోట మళ్లీ రామచంద్రాపురంలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం రామచంద్రాపురం మొత్తం పిల్లి బోసు అధీనంలో ఉంది. అయితే ఇక్కడ టీడీపీకి మొన్నటి వరకు సరైన నాయకుడు లేరు.
తోట వెళ్లిపోయాక టీడీపీకి సరైన నాయకుడు దొరకలేదు. రెడ్డి సుబ్రహ్మణ్యంని నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టారు. కానీ ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యంకు వ్యక్తిగతంగా పెద్ద ఫాలోయింగ్ లేదు. దాంతో వైసీపీ ఎంచుకున్న శెట్టి బలిజ సామాజిక వర్గం నుండే అభ్యర్థిని టీడీపీ ఎంచుకుంది. కూటమి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ని బరిలో దింపింది. కానీ రామచంద్రపురంలో నాన్ లోకల్ ఫీలింగ్తో కూటమికి ఎదురుదెబ్బ తప్పదని, విజయం తమదే అని వైసీపీ భావిస్తోంది. రామచంద్రపురంలో ఎప్పుడూ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్తో పాటు లోకల్ హీరోలకే పట్టం కడతారిక్కడి ప్రజలు. వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ తన తండ్రి చరిష్మాతో ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు కావడంతో యూత్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అంతేకాదు అనేక సేవా కార్యక్రమాలతో ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు. పిల్లి సూర్యప్రకాష్ కుల మతాలకు, వర్గాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల ఆదరణ పొందారు. తండ్రిని మించిన తనయుడిగా ముందుకు దూసుకుపోతున్నారు. సూర్యప్రకాష్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి పంపిన నాడే సుభాష్ చంద్రబోస్ తమపై ప్రమాణం చేయించుకున్నారు. ప్రజల కోసమే రాజకీయ జీవితం కొనసాగించాలని సూర్యప్రకాష్ కూడా ప్రజల గుండెలో నిలిచిపోయి తన తండ్రిలాగే ప్రజలను అక్కున చేర్చుకుని పయనం సాగిస్తున్నారు. కేవలం తండ్రి ద్వారా వచ్చిన పాపులారిటీ మాత్రమే కాదు, నియోజకవర్గంలో సొంతంగా తాను తెచ్చుకున్న ఆదరణతో జరగబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేస్తుందన్న నమ్మకం పిల్లి అనుచర గణంలో కనిపిస్తోంది. చూడాలి మరి రామచంద్రాపురం భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.